సభకు నమస్కారం, మండల్లో కొట్లాడదాం అంటూ వైసీపీ నిర్ణయించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మండల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైన ప్రత్యేక చర్చ జరిగింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని వైసీపీ ఎల్పీ మీటింగ్ లో నిర్ణయించారు అధినేత వైఎస్ జగన్. గతంలో లాగే ఈసారి కూడా సభకు హాజరు కాకూడదని డిసైడ్ అయ్యారు. ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు నిరసనగా వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ కూడా అసెంబ్లీకి వెళ్లకూడదని నిర్ణయించారు. కానీ మండలిలో మాత్రం గట్టిగా కొట్లాడాలంటూ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వ తప్పిదాలని ఎండగడుతూనే ప్రజా సమస్యలపై గొంతు వినిపించాలన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే శాసనసభలో తమకు మాట్లాడేందుకు ఎక్కువ సమయం వస్తుందని, ప్రజా సమస్యలపై చర్చించే అవకాశం ఉంటుందని వాదిస్తోంది వైసీపీ. ప్రజా సమస్యల గురించి చర్చించే అవకాశం లేకుండా చేయాలన్న కుట్రను కూటమి ప్రభుత్వం చేస్తోందని, ఒక ఎమ్మెల్యేకి ఇచ్చే సమయం మాత్రమే ఇస్తానంటే 175 నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల గురించి ఎవరు మాట్లాడతారని ప్రశ్నిస్తున్నారు వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు. ఒక్క నాయకుడి ఇంటి మీద దాడి జరిగిందా? ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినటువంటి సమయాన్నే మాజీ ముఖ్యమంత్రి గారికి, ప్రతిపక్ష నాయకుడికి ఇస్తామంటున్నారు. కొంచెమన్నా బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ 11 సీట్లు గెలిచింది. మరి 11 మంది 11 నియోజకవర్గాల గురించి మాట్లాడుకుంటే మిగిలిన 164 నియోజకవర్గాల గురించి అసెంబ్లీలో ఎవరు చర్చించాలి?